నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొంతా తుఫాన్ యోధులను సత్కరించిన సీఎం చంద్రబాబు, టీమ్ స్పిరిట్ తోనే తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని వెల్లడి. కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణం. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. దివంగత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆశయ సాధనకు బీజేపీ శ్రేణులు అంకిత భావంతో పనిచేయాలి, పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కేటీఆర్ తన చెల్లి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. మొంతా తుఫాన్ను టీమ్ స్పిరిట్, ఆధునిక టెక్నాలజీతో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమిష్టి కృషితో పెను నష్టాన్ని నివారించగలిగామని ఆయన ప్రశంసించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తుఫాన్ సమయంలో అద్భుతమైన పనితీరు కనబర్చి 137 మంది మొంతా ఫైటర్లను ఆయన సత్కరించి మెమంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశమని, ఈసారి తుఫాన్ నష్టాన్ని తగ్గించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందనడానికి ఈ విజయమే నిదర్శనమని అన్నారు. ఈ అనుభవాన్ని భవిష్యత్తులో విపత్తుల నిర్వహణ కోసం ఒక మాన్యువల్ గా రూపొందిద్దామని పిలుపునిచ్చారు. ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాం. ఆర్టీజీఎస్ అదేవిధంగా ప్రభుత్వం అంతా కూడా మనం ఒక కేస్ స్టడీ కింద తీసుకొని దీన్ని ముందుకు పోయాం. టెక్నాలజీ ఒక టీం కింద పనిచేస్తే ఎలాంటి సమస్యనైనా ఏ విధంగా ఎదుర్కోగలుగుతామో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్గా తీసుకొని మనం నిరూపించగలిగాం. నాకు ఈ తుఫాన్ది వచ్చిన వెంటనే మన అధికారులు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లో అనలైజ్ చేస్తూ వచ్చాం. అనలైజ్ చేస్తూ వస్తూ ఉంటే ఫస్ట్ డే నుంచి ఒకప్పుడు అనుభవం కూడా నాకు ఉంది కాబట్టి తుఫాన్లు చాలాసార్లు నేను ఫేస్ చేశాను. ఈరోజు మీరు చూస్తే రాయలసీమని కరువు లేకుండా వీలైనంత వరకు ఆదుకోగలుగుతున్నాం. డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా తయారు చేసుకోవడం. తుఫాన్లు ఇండియాలో ఎప్పుడు కూడా ఈస్ట్ కోస్ట్లో వస్తూ ఉంటాయి. వెస్ట్ కోస్ట్ ఈజ్ మోర్ సేఫ్. ఈస్ట్ కోస్ట్ ఎప్పుడు వల్నరబుల్. ఈ రెండు ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను ప్రయోగాలు చేస్తూ ఉంటాను. వచ్చిన తర్వాత అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి సమర్థవంతంగా ఎదుర్కొనే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5 పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. 0 డెత్స్ ఉండాలని చెప్పి కోరుకున్నాం. ఎక్కడ ఎవరు చనిపోకూడదు. అదే సమయంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని పూర్తిగా కాపాడాలని ముందుకు పోయాం. ఎప్పుడైతే ఇది పెట్టుకొని పోయామో ఒక 5 పాయింట్స్లో మీరు చూస్తే మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ ఆపరేషన్స్, రీహాబిలిటేషన్, నార్మల్సీ, ఈ 5 ప్రిన్సిపల్స్ పెట్టుకొని వెళ్ళాం. తుఫాన్ని వచ్చినప్పటి నుంచి ట్రాకింగ్ మొదలుపెట్టాం. రాష్ట్రానికి ఒక మెసేజ్ పంపించాలి. మనం చేసిన పని ఒక స్ఫూర్తిదాయకంగా ఉండడం ఒక ఆస్పెక్ట్ అయితే, ఈ స్ఫూర్తిని ప్రజలు కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. మనం చేసిందంతా ప్రజల కోసం చేశాం. ప్రజల్లో కూడా భవిష్యత్తులో వాళ్ళు ఒక బాధ్యత తీసుకొని కొంతమంది వాలంటీర్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఈవెంచువాలిటీ వచ్చినా, ఏ పెద్ద సైక్లోన్ వచ్చినా, లేకుంటే ఇంకొక విపత్తు వచ్చినా ప్రజల సహకారం ఉంటే చాలా ఈజీగా అవుతుంది. ఒకప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లాస్ట్ మైల్లో చెప్పాలంటే మనం టామ్ వేసేవాళ్ళం ఊర్లో పోయి. ఆ రోజుల నుంచి చూసా. తర్వాత నేను అందరికీ వాస్తవాలు చెప్పాలంటే హరికేన్ తుఫాన్ అప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా. ఈరోజు పంచాయతీలో మన ఆఫీస్ మీద ఒక
సిస్టమ్ డెవలప్ చేశారు, అలర్ట్ సిస్టమ్ డెవలప్ చేశారు. ఇక్కడి నుంచి మెసేజ్ పంపిస్తే ఏ పంచాయతీకి కావాలంటే స్ట్రక్చర్డ్ మెసేజ్ అక్కడ అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక 24 పైలట్లు పెట్టారు, ఓ దానికి 3 లక్షలు అవుతుంది. ఇప్పుడు దాన్ని మాస్టరైజ్ చేసి 2 లక్షలకో ఎంత అవుతుందో వర్కౌట్ చేయమన్నాను. వల్నరబుల్ ప్లేసెస్లో పెట్టుకోగలిగితే భవిష్యత్తులో అక్కడ పోయి చెప్పాల్సిన పని లేదు, ఇక్కడి నుంచి అలర్ట్స్ కూడా మనం చెప్పే పరిస్థితి వస్తుంది. టెక్నాలజీ చాలా మెచ్యూరిటీ వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. ఒక పక్క డేటా లేక్ ద్వారా డేటా అంతా ఉంటుంది, హిస్టారికల్ డేటా, ప్రజెంట్ డేటా. ఈరోజు అవేర్ ద్వారా రియల్ టైం 42 పారామీటర్స్ రియల్ టైం డేటా వస్తుంది. రెండు ఇంటిగ్రేట్ చేసి ఏఐ ఉపయోగించుకొని క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఉపయోగించుకుంటే రియల్ టైం అనలిటిక్స్ చేసి రైట్ డెసిషన్, రైట్ సొల్యూషన్ లాస్ట్ మైల్కి రియల్ టైం పంపించడానికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. అది కూడా మనం 750 సర్వీసెస్ వాట్సాప్ గవర్నెన్స్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. దిస్ ఈజ్ వేర్. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడు అంటూ ఉంటాను, ఇంకా హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేయడం చాలా అవసరం అని. దానికి ఇది నాంది పలికింది. ఇలాంటి బ్రహ్మాండమైన ప్రయత్నం చేసినప్పుడు దీనికి సహకరించిన మిమ్మల్ని అందరినీ, భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించి రాష్ట్ర ప్రజల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పిలిచాను. దీనికి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చినా అక్కడ తగిన ఏర్పాట్లు చేయలేదని, మరోవైపు భద్రతా చర్యలపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదని చెప్పారు. పైగా ఆ ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలో లేదని చెప్పడం హేమని, ఆలయం ఎవరిదైనా ప్రజలు, భక్తుల భద్రత బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానిదేనని ఆయన తేల్చి చెప్పారు. కార్యక్రమం కోసం తండోపతండాలుగా దేవాలయాలు వస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన దేవాలయాల్లో భారీ ఎత్తున భక్తులు వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి దేవాలయాల్ని వస్తున్నటువంటి రద్దీని దృష్టిలో పెట్టి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. దేవాలయం ప్రైవేటుదా ప్రభుత్వానిదా అన్న ప్రశ్న కాదు, ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత. దానికోసం అనేకమైన డిపార్ట్మెంట్లతో రూపొందినటువంటి ప్రభుత్వం ఆ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుంది. 2 కానిస్టేబుల్ వెళ్ళారని తెలిసింది. అంటే మీకు నోటీసులో ఉంది కదా, ఈ దేవాలయానికి విపరీతంగా భక్తులు వస్తారు, రద్దీ అవుతుంది అన్న విషయం వారి నోటీసులో ఉంది. నోటీసులో ఉండి కూడా మీరు తగిన ఏర్పాట్లు అక్కడ చేయలేకపోవడం వల్ల ఈనాడు ఈ 9 మంది మరణానికి దారితీసింది. సీరియస్గా ఇంజరీ అయినటువంటి 2, చిన్న చిన్న గాయాలతో మరొక 6 ఈనాడు హాస్పిటల్ పాలైనారు. ఈ సంఘటన ఇది ఒక్కటి కాదు, మనం చూస్తూనే ఉన్నాం. సింహాచలంలో ఇటీవల జరిగింది. పక్క రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలకు చెందినటువంటి పౌరులు చనిపోయినటువంటి సంఘటనలు కూడా చూస్తున్నాం. ఇన్ని చూసిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం ఇలాంటి అంశాల పట్ల శ్రద్ధ వహించడం లేదు? ఎందుకు బాధ్యత రహితంగా ఉంటుంది? ఇది మాది కాదు అనేటువంటి భావన ఏంటి? మీదేంటి? ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను రక్షించే కార్యక్రమం ప్రభుత్వానికి కాకపోతే ఎవరిదవుతుంది? ఈ ఆలోచన తప్పని మనం చేస్తున్నాం. ఒకవేళ ప్రజాస్వామ్యంలో ఏర్పడిన ప్రభుత్వాలు బాధ్యత మాది కాదని తప్పించుకుంటే ఇక ఈ రాష్ట్ర ప్రజలు మరణాలకి అంతుండదని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావిస్తాం మేము. పోలీసా, రెవెన్యూనా, ఇతర జనరల్ అడ్మినిస్ట్రేషనా, ఎవరైనా కానీ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నదేని ఖచ్చితంగా ఇది ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇలాగా సీరియస్గా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ల పట్ల ప్రభుత్వం తల వంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేడు గర్వంగా మాది కాదు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం అమాయక ప్రజలకు చెప్పడం తప్ప అది బాధ్యత గల ప్రభుత్వం చెప్పేటువంటి మాట కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ వివరాలన్నింటిని ఇప్పటికే స్థానికంగా ఉండేటువంటి మా సహచరుడు డాక్టర్ అప్పలరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకువెళ్ళడం జరిగింది. ఈనాడు ఇప్పుడు నేను చూసిన విషయాలను కూడా యథాతథంగా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి వివరించడం. ప్రతిపక్షంగా
మేము స్పందించాల్సినటువంటి తీరు, డిమాండ్ చేయాల్సినటువంటి విషయాల్ని ఖచ్చితంగా మా పార్టీ తరఫున చేస్తాం. ఈ హాస్పిటల్లో ఉండే కుటుంబాలకి నేను తెచ్చినటువంటి ఒత్తిడి వల్లనైనా కొంత సహాయం జరిగేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇక ముందైనా ఇట్లాంటి బాధ్యత లేని మాటలు మాట్లాడొద్దని ప్రభుత్వానికి నేను కోరుతూ పైడికొండల మాణిక్యాలరావు ఆశయ సాధనకు బీజేపీ శ్రేణులు అంకిత భావంతో పనిచేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పైడికొండల మాణిక్యాలరావు జయంతి పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పక పదవులు వరిస్తాయనడానికి మాణిక్యాలరావు తాను నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వ భాగస్వామ్యంలో భాగంగా నాడు మాణిక్యాలరావు రాష్ట్ర మంత్రి కాగా ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో తనకు పదవి వచ్చిందని అన్నారు. శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాణిక్యాలరావు కుటుంబ సభ్యులు పైడికొండల విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వర్గీయ శ్రీ మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ పొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను, మీ ఇద్దరం కూడా మీరు శాసనసభ్యులు అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను. మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు. మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మిత్రులు, మాణిక్యాలరావు గారు ఆయన నేను వేరు కాదు. వాస్తవంగా చెప్పాలి అంటే 30 సంవత్సరాలు ఒకే ఆర్గనైజేషన్లో అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసినటువంటి అనుభవం మాది. నాకన్నా దాదాపుగా 7 సంవత్సరాలు పెద్ద. అయినప్పటికీ కూడా వయసుతో తారతమ్యం లేకుండా, కులం లేకుండా ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన శాసనసభ్యుడైనా, మంత్రి అయినా, నేను శాసనసభ్యుడైనట్టు, మంత్రి అయినట్టు అనేక సార్లు నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు. పొత్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈరోజు మంత్రి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ, ఒక స్వయం సేవకుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మంది బృందంలో నేను కానీ, మాణిక్యాలరావు గారు కానీ, పివిఎస్ వర్మ గారు కానీ, పాకా సత్యనారాయణ గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ, కోడూరు లక్ష్మీనారాయణ గారు కానీ, నాని తాతాజీ గారు కానీ, మేమంతా కూడా ఆహర్నిశలో పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ రకమైనటువంటి ఒక చక్కటి స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యేటువంటి, మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనం అంత ముందు ఉండాలి. మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా సింధు, మనమంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఆ రోజు 2014 సంవత్సరంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు చాలామంది అసలు మనం గెలుస్తామా లేదని బయటకు వచ్చే నాయకులు కూడా చాలామంది తక్కువ. ఆ రోజు ఆయనతో పాటు నేను, శ్రీనివాస్ వర్మ గారు, సోమ వీర్రాజు గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు, ఒక తమ్ముడు రాము గారు, అందరూ కూడా సమన్వయంతో చాలామంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంలో చేసి మరి ఆయన గెలుపులో పాత్రదారులు లేనటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా బోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, చాలామందికి తెలియదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు. మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆయన గెలిపించుకోలేం కాబట్టి ఈ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఎన్నో పెను మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలెం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ లబ్దిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని, పెన్షన్లు ఒకేసారి పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు.
నువ్వు మళ్ళీ వదిలేవు నేను ప్రముఖులకి మరియు పెద్దలందరికీ కూడా ఆహ్వానం పలుకుతోంది. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.